హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే బచ్చల కూర ఫ్రై. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ సింపుల్ రెసిపీ. చాలా ఇంట్లో ఉన్న వాటితోనే ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు అవి వేసి చేశాను. సింపుల్ అండ్ ఈజీ, టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. కర్రీ చూడడానికి ఇలా పొట్టిగా మంచిగా మందంగా ఉంది కదా, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. అయినా పొట్టిగా ఏది ఉన్నా అది ఎక్సలెంట్ అండి, నిజంగా చెప్తున్నా. బచ్చల కూర ఫ్రై ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎండుమిరపకాయలు, వెల్లిపాయ రెబ్బలు అయితే కంపల్సరీ ఉండాలి. అద్దరిపోద్ది టేస్ట్. దీన్ని ఏ ఆకుకూరల్లో వేసినా కింగ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు మనకు బచ్చల కూర ఉంది కదా, దీన్ని అయితే మంచిగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము. కట్ చేసుకోవాలి నీట్గా. చిన్నగా అంటే కాడలు కూడా పెద్దగా తీసేయద్దు, కొద్దిగా అంత మట్టుకు తీస్తే చాలు. చిన్న కాడలు తీసేసి అయితే మొత్తం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. చిన్నప్పుడు ఇది మా ఇంట్లో, అంటే నేను పుట్టి పెరిగిన ఈ బచ్చలకు మా ఇంటి చుట్టూ, అంటే దడి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఇక అంతకంటే తెలుగులో నాకు కూడా రాదు. దడికి అంతా వారుతుండే అనమాట. దాన్ని ఊకే తెంపి మంచిగా ఒక దాని మీద ఒకటి పెట్టి తమలపాకులు ఉంటాయి కదా, అట్లా పేర్చి ఆడుకునేటోళ్ళము. చాలా మందంగా ఉంటుండే, చించి పడేసేటోళ్ళము. మళ్ళీ బచ్చలకి చెట్టుకి పండ్లు ఉంటాయి కదా, పండ్లతోని ఇట్లా రెడ్గా రక్తంలాగా వచ్చినట్టుగా చేసి మళ్ళీ లిప్స్టిక్లా పెట్టుకునే వాళ్ళము. రకరకాలుగా యూజ్ చేసేది. నిజంగా చెప్తున్నా, దీని విలువ ఇప్పుడు కానీ తెలిసి రాలేదన్నట్టు. అంత మంచి కూర అంటే కళ్ళకు అద్దుకోవాలి అసలు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూరలు తేయడానికి వెళ్తే ఒక కట్టి ఇవ్వవా అని అడుక్కునే సిచ్యువేషన్ వచ్చింది. మేము ఎప్పుడైనా ఊరికి వెళ్తే మాత్రం ఈ ఆకుకూర అయితే తెంపుకొని మంచిగా కవర్లో కట్టుకొని తీసుకొచ్చుకుంటా. ఇక్కడికి వచ్చినాక పప్పులో వేసుకోవచ్చు, లేదంటే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బచ్చల కూర చాలా టేస్ట్ ఉంటుంది. టేస్ట్లో మాత్రం అద్దరిపోద్ది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అసలు షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే మంచిగా కడిగి పెట్టేసుకున్నా. ఫుల్గా అయితే ఇట్లా కట్ చేసిన తర్వాత మంచినీళ్ళతోనే ఒకసారి మంచిగా కడగండి. అంటే ఆకుకూరలలో కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. కడిగేస్తే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఎంత సింపుల్ అండ్ ఈజీ. అప్పట్లో ఏమున్నాయండి మసాలాలు గిసాలాలు ఇవేవి లేవు జమానా కాలంలో. మా అమ్మ అయితే ఇట్లనే సింపుల్గా చేస్తుండే. ఇది చేసినప్పుడు నాకు అంత గుర్తుందో లేదో కానీ తోటకూర మాత్రం పొలంలో ఏర్కొచ్చి అది చేసేది. అది మాత్రం మా వీక్లీ 3-4 టైమ్స్ అన్నా వండుతుండే. అంత కూర తెస్తుండే, ఒక జబతట్టెడు కర్రీ. ఇది చేసినప్పుడు నాకు అంత అయితే గుర్తులేదు. వెల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం వేగినాయి కదా, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలను కొంచెం చిదుముకోండి, లేదంటే మొహం మీద పడుద్ది. ఆల్రెడీ నేను కుక్ చేస్తున్నప్పుడు నాకు ఎగిరి పడ్డది కూడా ఆయిల్. చాలా సేఫ్గా కుక్ చేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఆనియన్స్ మీ ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. నేనైతే ఆనియన్స్ అయితే వేయలేదు, మంచిగా ఫ్రైగా వండుదామని. కొద్దిగా పసుపు యాడ్ చేశాను కదా, దీంట్లోనే ఇప్పుడు ఇది మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా బచ్చల కూర, దీన్ని వేసేద్దాం. అంటే వాటర్ ఎక్కువ పడనీయొద్దు, మంచిగా ఆకులు మాత్రమే వేసుకోండి. తొందరగా కుక్ అవుద్ది, పెద్ద టైం తీసుకోను. కాడలు కూడా ఎంత బాగా కుక్ అవుతాయో, కాడ కూడా వేస్ట్ చేయరు. నాకైతే చాలా ఇష్టము. అదేంటో ఈ మధ్య పిచ్చి పట్టినట్టు ఆకుకూరల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. మంచి టేస్ట్ కూడా ఉంది. ఆకుకూరలు తినాలి, ఎవరికైనా హెల్త్కి మంచిది కాబట్టి అసలు స్కిప్ చేయకండి. ఆకుకూరలు ఎప్పుడైనా తింటుంటే మన హెల్త్కి కానీ, హెయిర్కి కానీ, కళ్ళకి కానీ, బాడీలో ఏదో ఒక అవయవానికి మన ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఆకుకూరలు తినడమే మర్చిపోయారు జనాలు అందరూ. కాబట్టి ఈ వీడియో కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఐటెం అయితే ఏం పట్టవు. సింపుల్గా ఎండుమిరపకాయలు, ఆవాలు అండ్ వెల్లిపాయలు, ఇంతకంటే నేను ఏం వేయలేదు కదా, చూసారు కదా. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకొని ఒక 5 minutes తర్వాత చూస్తే బచ్చలాకు ఎంత మంచిగా కుక్ అయిందో, మందంగా ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది కదా. తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది. మంచిగా ట్రై చేయండి, కామెంట్ చేయండి మీరు చేసినప్పుడు, మర్చిపోవద్దు. చూస్తారు కదా, దీన్ని ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఆకుకూర తొందరగా చితికిపోద్ది, పెద్ద టైం కూడా తీసుకోదు. పాలకూర ఒకటి, ఇది బచ్చల కూర ఒకటి, ఈ ఆకుకూరలు పెద్దగా టైం అయితే తీసుకోవన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు. కాడలు కూడా ఏం వేస్ట్ చేయొద్దు, జస్ట్ కొద్దిగా తీసేస్తే చాలు. ఎంత ఈజీ అంటే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ఈ వాటర్ వచ్చింది కదా మన ఆకుకూరలో, అదే సరిపోతుంది. దీనికి నేను ఒక టమాటా యాడ్ చేశాను. ఒక 5 minutes మళ్ళీ మగ్గించుకున్నాము. ఇప్పుడు 5 minutes తర్వాత చూస్తే ఇంకొక 80% కుక్ అయింది. ఇంకొక 20% అయితే అయిపోతుంది. సూపర్ అండి. అసలు మీరు ట్రై చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, ఇంత టేస్ట్ ఉంది బచ్చల కూర అని. చాలామంది రేర్గా వండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వండని వాళ్ళు కూడా ఉన్నారు బచ్చల కూరని. కానీ అస్సలు దీన్ని ఎప్పుడైనా దొరికినా కనిపించినా తెచ్చుకొని హాయిగా వండుకోండి.
ఆకుకూరలను మించింది ఇంకొకటి లేదు. చాలామంది డైట్ పర్పస్లో ఏం తింటారు, పచ్చయి ఆకుకూరలే తింటారు. పాలకూర మిక్సీ పట్టుకొని ఇలా బచ్చల కూర మిక్సీ పట్టుకొని తాగుతారు డైట్లో. కాకపోతే మనం కుక్ చేసుకొని తింటున్నాం అంతే. మనకు టైం వచ్చినప్పుడు మనం కూడా చేయాల్సి వచ్చిద్దేమో చెప్పలేము. ఇప్పుడైతే అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఒక టమాటా వేసాను కదా పండుది, మళ్ళీ ఒక 5 to 6 minutes అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా మొత్తం ఒక 85-90% అయితే కుక్ అయిపోయింది. ఇంకొక 10% అంతే, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది మనం సిమ్లో మగ్గించుకుంటేనే మంచిగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టామనుకో మొత్తం అడుగంటి మాడిపోతుంది. దీన్ని సిమ్లో పెట్టి మిగతా పని ఉంటుంది కదా మనకి ఇంట్లో, ఇంకా పని బోల్ తోముకోవడమో లేకపోతే బట్టలు నానబెట్టుకోవడమో సంథింగ్ ఏదైనా పని ఉంటే చేసుకుంటాం కదా, ఆ పని అయితే నేను చేసుకుంటాను అనమాట. ఇది సిమ్లో పెట్టేసి ఫోన్ ఇక్కడ పెట్టేసి మిగతా పని అంతా చేసుకొని వచ్చేలోపు అది మగ్గుద్ది. మళ్ళీ ఇంకోసారి కలిపి అలా చూసుకుంటాను అనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ తగ్గింది, సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను. మొత్తానికైతే అయిపోయింది మన బచ్చల కూర ఫ్రై అయితే. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. టమాటా కూడా మొత్తం కలిసిపోయింది చూసారా. మీ ఇష్టం, టమాటా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. ఇంకొక 1 minute అలా మూత పెట్టి అయితే మగ్గించుకుంటాను నేను. చూడండి ఒక 1 minute అంతే, ఏం లేదు, ఎక్కువ టైం అయితే తీసుకోను. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టే. చూస్తారు కదా, ఒక్క వాటర్ చుక్కేయకుండా మొత్తం ఆ కూరల్లోనే వచ్చిన వాటర్తోనే మనం కుక్ చేసాము. టమాటా వేసుకోవడం వల్ల ఆ కూరకి ఇంకా టేస్ట్ పెరుగుద్ది. ఎవరిష్టం వాళ్ళది. నేను ఏదైనా ఆకుకూర చేసినప్పుడు కంపల్సరీ టమాటా వేస్తాను, అది నాకు బాగా అలవాటు. మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. చూస్తారు కదా ఒక 7 కట్టల బచ్చల కూర ఎంత అయిందో, కొంచెమే అయింది కదా. ఇప్పుడు ఇది ఒక దెబ్బకి లేసిపోద్ది. మా ఇంట్లో చాలా ఎంజాయ్ చేసి తింటారు. మా పాపతోనే కొంచెం కష్టం, కానీ మేము ముగ్గురం తింటాం, మా బాబు, మా ఆయన, నేనైతే మంచిగా తింటాము. సో ఇదనమాట. ఆకుకూరలు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఉప్పు, సాల్ట్ అవన్నీ సరిపోయా లేదా లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, మీరు కూడా చెక్ చేసుకోండి.